క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి ఆయన సేవకునిగా మరొక పర్యాయం మీతో కలిసి ఈ రీతిగా దేవుని మాటలను మన ఆత్మీయ జీవితాలకు అనుగుణంగా బలపరుచుకోవటానికి, ఈ మాటలు తెలియచేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన యొక్క విశ్వాస జీవితంలో బలపరచబడి ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి, కుటుంబాలకు దీవెనకరంగా ఉండటానికి ఈ మాటలు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, భక్తుల జీవిత చరిత్రలను మనం తెలుసుకున్నప్పుడు మరి ఎంతో ఎక్కువగా ఉజ్జీవింపబడతామో, ధైర్యం తెచ్చుకుని దేవుని కార్యాలు చేయటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. మరి ఆ రీతిగా ఈరోజు సంఘ చరిత్రలో ఆంధ్ర క్రైస్తవ సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన, దేవుని నామాన్ని పరిశుద్ధముగా ఘనముగా స్తుతించడానికి అవసరమైన అనేకమైన పాటలు రచించిన గొప్ప సాహిత్య కళాపోషకుడు, దేవుని నామములో ఘనముగా ఎంచబడి పరిచర్య చేసిన ప్రియ సేవకులు, తెలుగు క్రైస్తవ సాహిత్యానికి ఎంతో గొప్ప ఘనత చేకూర్చిన ప్రియులు బేతాళ జాను గారిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులరా, మరి క్రైస్తవ సంఘ సాహిత్య సంస్కృతి వారసత్వ వైభవాన్ని తరువాతి తరాలకు తెలియచెప్పటం మన యొక్క బాధ్యత. మన తరువాత వచ్చే వారికి ఆ సాహిత్య స్థితిని కొనసాగింప చేయటం, అది ఎంతో చక్కగా నెరవేర్చిన వారు భక్తుడు బేతాళ జాను గారు. ప్రభునందు ప్రియులరా, మరి ఈయన జీవిత చరిత్రను మనము జ్ఞాపకం చేసుకుందాం. బేతాళ జాను గారు 1840లో గుంటూరులో జన్మించారు. అంటే మన తెలుగు సంస్కృతిలో సాంప్రదాయాల్లో పెరిగిన వ్యక్తి. ఈయన యొక్క అసలు పేరు వెంకయ్య గారు. తల్లిదండ్రులు తాపి పని చేసేవారు. చిన్నతనంలో మరి వెంకయ్య గారు రాత్రిపూట యునాంగిస్ట్ అనేటువంటి ఒక మిషనరీ గారి బంగ్లాలో పంక అంటే ఫ్యాను లాగే పని, ఆ తాడట్టుకుని లాగుతూ ఉంటే గాలి వేస్తూ ఉంటుంది. ఆ పనిని చిన్నతనంలోనే అప్పగించారు. చిన్నతనం నుండి కూడా వెంకయ్య గారికి చదువు అంటే చాలా ఇష్టం. చాలా చురుకుగా ఉండేవారు చదువులో. సమయం దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ప్రయత్నం చేసేవారు. మిషనరీ గారు నడుపుతున్నటువంటి చిన్న పాఠశాలలో ఈ వెంకయ్య గారు చదువుకోవటం ప్రారంభించారు. అనుకోని విధంగా ఒక సంఘటన జరిగింది. పగలు పని చేసేవారు, రాత్రులు చదువుకునేవాళ్ళు. ఒకరోజు మిషనరీ గారు పడుకున్నారు. ఈ వెంకయ్య చేసే పని ఏమిటంటే ఆయన ఆ పంకా లాగే పని. ఒక చేత్తో పంకా లాగుతూ ఒక చేత్తో బుక్ పట్టుకుని చదువుతూ ఉన్నారట. ఈ చదవటంలో ఆసక్తి కలిగిన వాడు చిన్నప్పటి నుంచి. ఈయన పంకా తాడు తెగిపోయింది, అయినా ఈ చదువులో ఏకాగ్రత ఆ పుస్తకంలో లీనమైపోయి చదువుతూ ఉన్నాడు. కానీ తాడు తెగిపోయిన సంగతి తెలియలేదు. దాంతో పంక ఆగిపోయింది. మిషనరీ గారు ఒక్కబోసి ఒకసారి గదిలోంచి బయటకు వచ్చేసారు. గాలి రావటం లేదని ఆయన మెలకు వచ్చి బయటకు వచ్చే సమయానికి ఈ వెంకయ్య గారు తాడు చేతిలోనే ఉంది, పుస్తకాన్ని ఎంతో ఆసక్తితో చదువుకోవడం చూశాడు. మరి వెంటనే మిషనరీ గారు చాలా సంతోషపడి ఆ రోజు నుంచి చదువుకునే ఏర్పాటు పూర్తిగా చేశారు. క్రమంగా చదువుతో పాటు అన్నీ నేర్చుకున్నాడు మిషనరీ గారి దగ్గర. ప్రాముఖ్యంగా
క్రైస్తవ్యం గురించి, క్రీస్తు యొక్క బోధల గురించి ఎక్కువ తెలుసుకుని ప్రభు యొక్క ప్రేమ పట్ల, బోధ పట్ల ఆసక్తి పెరిగింది. అయితే తల్లిదండ్రులు వెంకయ్య గారిని చూశారు. చూసి క్రైస్తవుడు అయిపోతున్నాడని చాలా మందలించారు, కోప్పడ్డారు. క్రైస్తవ్యం నుండి అతని దృష్టిని మళ్లించడానికి సర్వ విధాలా ప్రయత్నం చేశారు, కానీ ఉపయోగం లేదు. దాంతో తల్లిదండ్రుల ఇంటి నుండి వెంకయ్య గారిని, నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మాతో ఉండొద్దు, బయటకు పో అని చెప్పి పంపించేశారు. ఒంటరివాడైపోయిన వెంకయ్యను మిషనరీ చూశారు. చూసి తన దగ్గరే పెట్టుకుని క్రీస్తు గురించి మరి ఎక్కువగా చెప్తూ చదువులో బలపరిచి రక్షణ పొందుకునే అవకాశాన్ని ప్రతిదినం ఆయనకు బోధించి క్రీస్తు రక్షణలోనికి నడిపించారు. వెంకయ్య గారు బాప్తీసం తీసుకుని తన పేరును జానుగా మార్చుకున్నారు. అప్పటి నుండి ఆయన పేరు బేతాళ జాన్. అన్య మతాల, అన్య సాంప్రదాయాల నుండి క్రీస్తును అంగీకరించిన బేతాళ జాను గారు ఆంధ్ర లూథరన్ సంఘ పరిచర్యలో గురువులలో 3వవాడు. 1875లో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి 2 సంవత్సరాల తరువాత మరి గురువుగా సంఘ గురుమండల అధ్యక్షులుగా నియమించబడ్డారు. పల్నాడు తాలూకా దాచేపల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని సువార్త పరిచర్యను కొనసాగించారు. మరి ఈయన క్రైస్తవ సంఘ కాపరిగా మాత్రమే కాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం తెరిచిన వెంటనే మనకు కనపడే ఒక పాట, అన్నీ కాలంబులనున్న యెహోవా. ఆ పాట రాసింది బేతాళ జాన్ గారే. అందులో ఆయన దైవ గుణాలన్నిటినీ వర్ణిస్తూ, ఆయన ఇంత గొప్ప దేవుడు అయిన నిన్ను స్తుతించడానికి నేను అపాటివాడిని అని తన్ను తాను ప్రశ్నించుకుంటూ ఈ కీర్తన రాశారు. ప్రభునందు ప్రియులారా, ఇందులో దేవుణ్ణి వర్ణించే విధానము, ఆ వర్ణనలో మానవ జీవితాన్ని వర్ణించే విధానం, ఒక భక్తుడు దేవుణ్ణి కొనియాడటానికి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కీర్తనగా ఈ కీర్తనను బేతాళ జాను గారు రచించారు. మరొక సంఘటనలో 404వ కీర్తన, 404వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 404వ కీర్తన చాలా మరి భక్తితో కూడినటువంటిది. మానవ క్రైస్తవ జీవితాన్ని మరింత ధైర్యపరిచే కీర్తనగా మనము చాలా సందర్భాల్లో పాడుకుంటూ ఉంటాం. జడియుకము నేనున్నానని కడునెనరు వాక్కిచ్చిన యేసుని అడుగు జాడలు వెంబడించి నడుచుకొనరాదా, జీవ ఇడుములు అధికము కలిగిన ప్రభుని కడకు చేరరాదా అని చాలా గొప్ప కీర్తన దైవజనులు రచించటం మనము చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితి అంటే, తన భార్యను గుంటూరు హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉంటారు, పల్లకీలో మోస్తూ ఉన్నారు. అప్పుడు మరి సరైనటువంటి వాహన సదుపాయాలు లేవు. మోసుకుని వెళ్ళటమే 1800 సంవత్సరం, 40-50 సంవత్సరం ఆ టైంలో. అయితే పల్లకి మోస్తున్నటువంటి వారు ఒకేసారి పల్లకి జారి పడటం వలన ఆ పల్లకి ఒకసారి కింద పడిపోయింది. ఆ పల్లకిలో జానుగారు భార్య, బేతాళ జానుగారు భార్య నిండు చూలాలు. ఆమె తలకు గట్టి దెబ్బ తగిలి మతి భ్రమించింది. మతి భ్రమణ వ్యాధితో బాధపడుతూ ఆమె జీవితంలో ఉన్నప్పుడు భార్యను చూసి, అయ్యో నా భార్య ఇంటిలాగా అయిపోయిందని నిరాశ నిస్పృహలకు లోను కాక దైవ గ్రంథంలోని భక్తుల జీవితాలను చదివి ధైర్యం పొంది, ఆయా భక్తులు తమ జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను ఎలా సహించారో ఒక్కొక్క చరణంలో తెలుపుతూ, మనం 404 కీర్తన చదువుతూ పాడుతూ ఉంటే అందులో మనకు బేదలాజరు గారు కనపడతారు, యోబు భక్తుడు కనపడతాడు, మరి స్తెఫను కనపడతారు. వీళ్ళందరూ కూడా అనేక శ్రమలు అనుభవించి కూడా దేవుని ఎలాగ కలిగి ఉన్నారో, ఆ కష్టకాలమందు దైవ నోదార్పు, దేవుని ద్వారా ఓదార్పుని ఎలా పొందుకుంటామో అనే కీర్తనగా 404వ కీర్తన పాడారు. తన యొక్క సొంత జీవితంలో ఒక్కొక్క కష్టాన్ని, సమయాన్ని బట్టి వ్రాసిన పాట ప్రతి విశ్వాసికి ఒక మార్గదర్శకంగా ఉండాలని, ఆపద కలిగినప్పుడు దేవుని దూషించకుండా ఉండడానికే ఈ పాట చాలా స్పష్టంగా తన సాహిత్యానంతా ఉపయోగించి దృఢమైన విశ్వాసానికి ప్రతీకగా ఉండటానికి ఈ కీర్తన రచించారు. ఒకవైపు భార్య అనారోగ్యము,
మరొక వైపు రక్త సంబంధికులు, బంధువుల నుండి నిందలు, ఇలా ఎంతో కష్ట పరిస్థితుల్లో సహితం ఆయన దేవుని ప్రేమ చూడగలిగాడే తప్ప కోపానికి తావు ఇవ్వలేదు. ఇవన్నీ దేవుని ప్రేమను తరిచి చూడటానికి దోహదపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఇంటి నుండి గెంటేశారు, భార్య కష్టాల్లో ఉంది, బంధువులు ఎవరు చేరతీయలేదు, పరిస్థితులు మరి చాలా దుష్టంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడని 171వ కీర్తన కూడా అటువంటి పరిస్థితుల్లో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా అన్నాడు. మరి ఎంతో గొప్ప పాట. ఆ పాట పాడుకున్నప్పుడు మనకు కూడా ఎంతో సంతోషాన్ని కలుగుతుంది. ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా నుండి ఏమైనా ఆశిస్తారు, ఏది ఆశించకుండా నువ్వు నన్ను ప్రేమించావు నాయన అని ఆ పాటలో ఒక చరణము. యేసు నన్ను ప్రేమించినావు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 170. ఇలాగ ఆయన జీవితంలో జరిగిన అనేక పరిస్థితుల్లో నుండి దైవాత్మ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ పదాలను ఉపయోగించి చక్కటి సాహిత్యంతో కూడిన పాటలు రచించారు. క్రైస్తవ వివాహాల్లో పాడటానికి పాటలు లేవు. క్రైస్తవులైన వాళ్ళు కూడా మరి అన్య సాంప్రదాయ సిద్ధాంతమైన పాటలే పాడుకునేవారట ఆ కాలంలో. ఈ అవసరతను గుర్తించిన జాను గారు తన కుమార్తె యొక్క వివాహంలో తన అల్లునికి కట్నంగా ఒక పాట చదివించి పాట పాడారు. జయమంగళము, శుధమంగళము, మంగళమే క్రీస్తునకు. ఇలాంటి వివాహ సందర్భమైన పాటలు కూడా పాడటానికి ఎంతో చక్కగా దేవుని మహింపరుస్తూ రాశారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనకు పొందుపరిచినవి 17 కీర్తనలు మాత్రమే ముద్రించబడ్డాయి. ఆయన దరిదాపు 100కు పైగా మరి కీర్తనలు రచించినట్లు మనము చరిత్రను బట్టి తెలుసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభులు వారి శిలువ శ్రమలను ధ్యానం చేస్తూ రాసిన కీర్తనలు. 5 గాయములొంది నావా, నా కొరకు 5 గాయములొంది నావా, ఏమీ నేరంబులే కానే పాటలు. శిలువ సన్నివేశాన్ని, క్రీస్తు వారు పొందిన శ్రమల్ని చక్కగా వర్ణిస్తూ ఆ శ్రమలకు మరి మానవుడు విశ్వాసి పరిపూర్ణంగా అర్థం చేసుకునే కంటికి కట్టినట్లుగా చూపిస్తూ రచించాడు బేతాళ జాను గారు. అవాధ్యమైన నీ ప్రేమకు చిహ్నంగా నీవెన్ని బాధలు పడ్డావు, ఇంత అమూల్యమైన నీ ప్రేమను పొందటానికి నేను ఏపాటి వాడును, నీ మరణానికి కారణం నా పాపమే కదా అని ఈ కీర్తనలు, శిలువ కీర్తనలు ఆయన రచించి క్రైస్తవ భక్తి భవనానికి ఒక నిర్మాణ ప్రతీకగా మరి దేవుణ్ణి, ఆయన ప్రేమను, శిలువ ప్రేమను మనము ఆకలింపు చేసుకోవటానికి ఎంతో చక్కటి సాహిత్యంతో కూడినటువంటి పాటలు బేతాళ జాను గారు రచించారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మరి 243వ కీర్తనలో ఏమిటంటే పరిశుద్ధ పరిశుద్ధ అని మనము 20వ కీర్తన పాడినట్లుగానే ఈ కీర్తన కూడా పరిశుద్ధాత్మ వర్ణన, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఎంతో చక్కగా వర్ణిస్తూ 237వ కీర్తనను ఈయన రచించినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. ఛాయ కూడా మన పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధాత్మ నిత్యత్మ పరమా పావురమ దురితే చలను దూర పరుచు సత్యత్మ దురితే చలను దూర దురితే. ఇలా ఈ ఛాయ ఒకటే. అందులో పరిశుద్ధాత్మని స్తుతిస్తూ ఆయన చేసే కార్యాలన్నిటినీ కూడా చక్కగా వర్ణించారు. మరి పరిశుద్ధాత్మ, గోరుము, జీవమ, ఇవన్నీ కూడా బేతాళ జాను గారు పరిశుద్ధాత్మ నింపుదల కోసము ఆత్మలో సహవాసం కలిగి దేవుని మహింపరచడానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని నేటికి కూడా మరి ఈ యొక్క పాటలు పాడుకుంటూ మనము ప్రభువుని స్తుతిస్తున్నామంటే బేతాళ జాను గారి యొక్క సాహిత్యము వలన కలిగిన గొప్ప భాగ్యమని సంతోషిస్తూ ఈ మాటలు నేను తెలియచేస్తూ ఉన్నాను. జాను గారు దాచిపల్లిని కేంద్రంగా చేసుకుని సువార్తను చేస్తున్న సందర్భంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. దాచిపల్లి ప్రాంతంలో చౌడాలమ్మ అనే దేవతను ఆ ప్రాంతం వాళ్ళు కొలిచేవారు. ప్రతి ఏటా తిరునాళ్ళు జరుపుకోవటంలో జాను గారు విగ్రహారాధనని ఎంతో ఖండించేవారు, తట్టుకునే లేకపోయేవారు ఆ ప్రజలు ఆ రీతిగా చేయడం. ఒకరోజు
చౌడలమ్మ జాతర సందర్భంగా ప్రజలందరూ పూజల్లో మునిగి ఉన్నప్పుడు అమాయక ప్రజల మూఢనమ్మకాన్ని, విగ్రహారాధనని సహించలేక ఆయన కూడా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహారాధనని ఖండిస్తూ మరి బోధించడమే కాక, మీరు పూజిస్తున్న దేవి నిజమైతే నన్ను చంపేస్తుంది, అలా చంపకపోతే మీరు ఓడిపోయినట్లు ఆ దేవి విగ్రహంతో పాటు దేవాలయ మాన్యాలు, టెంపుల్ ప్రాపర్టీస్ కూడా నాకు దక్కుతాయని సవాల్ చేశాడట. అందరూ సరే అన్నారు. విగ్రహాన్ని దూషించిన జానుగారు అక్కడే ఉండిపోయాడు. ఆగ్రహంతో నిండిన ప్రజలంతా ఈ దేవత ఈ మతద్రోహిని చంపుతుందని ఎదురు చూస్తారట. కానీ ఆ విగ్రహం చలించలేదు. మరి జానుగారు చావనో లేదు. అనంత సృష్టిని సృష్టించి పరీక్షిస్తున్న బ్రహ్మాండమూర్తిని అచేతనైన ఒక చిన్న విగ్రహంలో మీరు చూడగలరా? కాబట్టి అలాగ మీరు చూడలేరని బోధిస్తూ సృష్టికర్తను బొమ్మలలో, విగ్రహాల్లో మీరు చూడలేరని అప్పటికప్పుడు ఒక పాట రాశారు. ఎలా బొమ్మల్ని కొలువనేమి లాభము, మీరెలా బొమ్మల్ని కొలువనేమి లాభం అని కీర్తనను గానం చేశారట బేతాళ జాను గారు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఘనమైన పరిచర్య చేశారు. దరిదాపు తాను జీవించిన 55 సంవత్సరాలు విశేషమైన సేవ చేశారు. ఒకవైపు సంఘ కార్యక్రమాల్లో ముందుకు కొనసాగుతూ, మరొక వైపు క్రైస్తవ సంఘ సమున్నతికి అవసరమైన శ్రేష్ఠ గీతాలని ఆయన ఎంతో చక్కగా రచించారు. ఈయన వ్రాసిన పాటలన్నీ మరి ఎంతో భావగర్భితమైనవి. ఇటు సాహిత్యపరంగా కూడా భాషతో ప్రాస, రాగ, తాళ, లయాలకు తీసిపోయినవి. ఈ భక్త కావ్యాలలో ఆయన చేసిన ఈ ఘనమైన కార్యాన్ని బట్టి, దేవుణ్ణి ఘనపరుస్తూ చేసిన ఆయన సేవను బట్టి భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా బేతాళ జాను గారు, ఆయన పాటలు, ఆయన బోధలు, ఆయన జీవిత చరిత్ర మరి సంఘాన్ని విశ్వాసంలో బలపరుస్తున్నాయని నమ్ముతున్నాను. దేవుడు ఈ మాటలను మన జీవితంలో, మన కుటుంబాలకు, సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రార్థిస్తూ ప్రభుని వేడుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు. నీ ప్రేమ చేత, నీ కృప చేత ఇదిగో నాయన, నీ అపారమైన సేవ చేసి తెలుగు సంఘ సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన నీ కుమారుడు బేతాళ జాను గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపకే నీకు వందనాలు నాయన. మా ఆత్మీయ జీవితాలకు, కుటుంబ క్షేమానికి, వ్యక్తిగత మరి విశ్వాస జీవితానికి ప్రభు ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉంచి సంఘ పరిచరులను, కుటుంబాలను దీవించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.